హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు, వరంగల్ నగరానికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించబడిందని తెలిపారు. గతంలో దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కొరకు 60 టీఎంసీల నీటి కేటాయింపులు జరగగా 2022లో 38.16 టీఎంసీలకు కుదిరించారని వెల్లడించారు. దేవాదుల 1, 2, 3 ఫేజ్లలో నీటిని లిఫ్ట్ చేయడానికి ఈ 38.16 టీఎంసీల నీరు సరిపోదని, కావున నీటిపారుదల శాఖ మంత్రి నీటి కేటాయింపులు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు ఫేజ్ 2లో 31 కిలోమీటర్ల మేర మెయిన్ కెనాల్ మంజూరైందని, దీని ద్వారా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ కింద 28,800 ఎకరాలు, చెన్నూరు రిజర్వాయర్ కింద 25,200 ఎకరాలు, నవాబుపేట రిజర్వాయర్ కింద 53,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లోని 1,07,400 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని వివరించారు. స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు గల ప్రధాన కాల్వ తవ్వకం, కరకట్ట ఏర్పాటు, కాల్వ లైనింగ్ పనులు పూర్తయ్యాయని, పని పూర్తయిన తర్వాత జనగామ జిల్లా లింగనాల గన్పూర్ మండలం నవాబ్పేట్ గ్రామ సమీపంలోని యశ్వంతపూర్ వాగు మీదుగా కొత్తగా ఏర్పడిన రిజర్వాయర్ కు నీరు ఇవ్వడానికి స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ యొక్క ప్రధాన కాలువలోకి నీటి విడుదల కారణంగా మరియు గత సంవత్సరం కురిసిన అధిక వర్షపాతం వల్ల ప్రధాన కాలువలోకి పూడిక చేరుకుని పూర్తిగా దెబ్బతిని నవాబ్పేట రిజర్వాయర్ కు నీరు చేరుకోవడం లేదని అన్నారు. స్టేషన్ గన్పూర్, పాలకుర్తి మరియు ఆలేరు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న 1,07,400 ఎకరాల ఆయకట్టుకు నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా నీరు అందించడానికి శాశ్వత ప్రాతిపదికన ప్రధాన కాలువకు ఇరువైపులా లైనింగ్, సిల్ట్ తొలగింపు, జంగిల్ క్లియరెన్స్, ఓటీలు, డిఎల్ఆర్బీలు, తూములు మరియు షట్టర్లు మరమ్మతులు, హెడ్ రెగ్యులేటర్ మొదలైనవి చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి కొన్ని కోట్ల నిధులు కేటాయించాలని మంత్రి గారిని కోరారు. అలాగే స్టేషన్ గన్పూర్ మండలం పామునూరు గ్రామ సమీపంలోని బంజరమట్టు మరమ్మతులకు 2 కోట్లు మరియు చిల్పూర్ మండలం లోతువాగు మీదుగా ఆనికట్ నిర్మాణానికి 2.60 కోట్ల నిధులను మంజూరు చేయాలని మంత్రి గారిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ దేవాదుల 3వ ఫేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల నుండి ఎక్కువ వినతులు సాగునీటికి సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. అలాగే గత సంవత్సరం వరంగల్ నగరంలో వచ్చిన వరదల సమయంలో నగరంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అన్నారు. కావున వడ్డేపల్లి, భద్రకాళి చెరువు కట్టల మరమ్మతులు, నాలాల విస్తరణ మరియు పూడిక తీత పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. For more latest updates, please subscribe to OKTV. Thanks for watching.